జరుగుతున్నటువంటి నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి ఒక అరాచక శక్తుల పరిపాలన కారణంగా ఇవాళ పసిగుడ్డు 2 నెలల బిడ్డ 2 నెలల వయసున్నటువంటి పసిగుడ్డును కాలుతో తన్ని చంపినటువంటి 8 మంది రెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ రెడ్లను అరెస్టు చేయండి అని చెప్తే వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయండి అని చెప్పి పోలీస్ అధికారులకు చెప్తే వాళ్ళు కనీసం పట్టించాడబిడ్డలు ఎవరెవరు తన్నులు పడ్డారో వాళ్ళన్నా ఏ దవాఖానలు ఉన్నారో చూపెట్టరు. ఈ ఆడబిడ్డలు దంతే దవాఖానలో పడ్డ రెడ్లు ఆడున్నారో చూపెట్టరు. మళ్ళీ ఏమంటే ట్రీట్మెంట్ చేస్తాం. ఇవాళ దుర్మార్గంగా ఒక గుడినే దాడి కేంద్రంగా మార్చి చుట్టుముట్టి మూక దాడి చేసినటువంటి దుర్మార్గపు దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలను వదిలిపెట్టి బాధితుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి బాధితుల మీదనే ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందంటే దీని వెనకాల కారణం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఉన్నాడు, నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ ఉన్నాడు. మీ తండ్రి కొడుకులు ఇద్దరు రాజీనామా చేయాలి. మీ తండ్రి కొడుకులు ఇద్దరు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. నేను నాగర్ కర్నూలు ప్రజలకు చెప్తా ఉన్నా, ఒకసారి చెప్పాలి, నేను ఈ దొంగలకు ప్రచారం చేసిన నేను అప్పుడు. ఇలా ఈ పరిస్థితి నా జాతులపైనే దాడులు జరుగుతాయి అనుకుంటే, నా జాతులపైనే ఇటువంటి దుర్మార్గమైన ఘటనలు జరుగుతాయి అనుకుంటే ఆ వెహికల్ మీకే అడ్డే నూపుతుంటే మిమ్మల్ని. కానీ ఇవాళ జరిగినటువంటి ఘోర దుర్ఘటన ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఏమిచ్చి ఓదార్చగలుగుతాం? ఆ కుటుంబానికి ఏ ధైర్యం చెప్తే ఆ కుటుంబం ధైర్యంగా ఉంటది? ఒకసారి అర్థం చేసుకోవాలి. అయ్యా, మీ 8 మంది ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకు ఇటువంటి ఘటన జరిగితే దిశ ఘటనలో ఎన్కౌంటర్ చేసినట్టు మా వాళ్ళని చేయకపోదురా? ఎన్కౌంటర్ లేవు మా వాళ్లకు. ఇవాళ వాళ్ళు చంపితేనేమో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తా ఉన్నారు వాళ్ళకి. ఇది మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో ఇవాళ కూర్చొని ఏదో కాదు. ఆ ఊరు ఎంత దూరం ఉంటుందా? 10 కిలోమీటర్లు గట్టిగా నడిస్తే గంటలు వెళ్ళిపోతాం. నేను ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, మమ్మల్ని బొమ్మంటారా, మీరు తెస్తారా? వాళ్ళని తీసుకోమని మీ దగ్గరకు వచ్చినాము. మీరు నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. మీరు నిర్లక్ష్య వైఖరితో ఉండి మా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మా ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ ఎవరైతే 8 మంది రెడ్లు ఉన్నారో వాళ్లకు ఒత్తాసుగా నిలబడ్డారు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఈ వర్గాల పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఆ ఊరికి రమ్మంటారా, రావాలనా? డిఎస్పీ గారు మీకు చెప్తా ఉన్నా, ఇంకొక 5 నిమిషాల్లో మీరు సమాధానం చెప్పకపోతే ఇక్కడి నుంచి చక్కగా ఊరికి బయలుదేరుతాం. ఒకవేళ అడ్డుకోవాలని చూస్తే, ఇక్కడ నాగర్ కర్నూలులో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే మీ ఎమ్మెల్యేను హైదరాబాద్ లో అడుగుపెట్టనీయం. అందుకోసమే డిఎస్పీ గారు క్లియర్ గా ఒక్కటే మాట, 5 నిమిషాల సమయం ఎంతైంది? 3:10 అయింది. 3:10 వరకల్లా నీ వైఖరి చెప్పు. ఆ 8 మందిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి చూపిస్తావా,
లేదు అని అంటే మేమే పోవాలా అక్కడికి, మీరే డిసైడ్ చేసుకొని. ఇప్పుడు ఈ కార్యాచరణ ఇక్కడ రోడ్డు మీద కాదు, ఆ గ్రామానికి వెళ్ళబోతా ఉంది. అందరు మాట్లాడండి, అందరూ ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మిత్రులు అందరూ మాట్లాడతారు, మరి జనార్దన్ గారు మాట్లాడతారు, వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. అయితే ఇక్కడ ఇక్కడ క్లియర్ గా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటగా కోరుతున్నాం. సార్ పెట్టుకోండి ఉండండి అన్న. జరగండి 18వ తారీఖు నాడు దళిత బహుజన బిడ్డ మీద యావత్ తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడే విధంగా కొంతమంది అధికార మహంతో అధికారం మా చేతిలో ఉందని, ఎవరేం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరని ఇష్టం వచ్చినట్టు మా దళిత బహుజన బిడ్డలు దేవాలయం కట్టినట్టు 100 రూపాయలు ఇస్తే లోపలికి పోతాం, లేకపోతే లేదంటే మేము గుడికి సున్నాలు వేయాలంటే మేం కావాలి, గుడికి సున్నం వేయాలంటే మేం కావాలి, కలర్లు వేయాలంటే మేం కావాలి, కానీ దర్శనానికి మాత్రం 100 రూపాయలు పెడతారా అని చెప్పి ఆ బిడ్డ అడిగితే, ఏందే ఎక్కువ పడుతున్నావు, నీ జాతి నీ కులం అని చెప్పి చిట్టి ఆ బిడ్డను పడేస్తే ఆ పిల్ల ఆ భర్త అవమానాన్ని తట్టుకోలేక ఆ ఊరి గ్రూపులో వాట్సాప్లో పెడితే, ఏంద్రాలు ఎక్కువ పెడుతున్నామని చెప్పి అగ్రవర్ణాలు కొంతమంది కావాలని వాడిని ఆ పిల్లవాడిని ఓవరేసి కొబ్బరికాయలు వేసి కనీసం 12 మంది నలుగురు కలిసి ఒకరికి అల్సర్ వచ్చిన తర్వాత ఇంకొకరు కొట్టే విధంగా కొట్టి ఇలా నిర్దేశన చేసింది. ఇలా ఆ క్రమంలో అతని భార్య అడుక్కుంది, అన్న 2 నెలల పిల్ల ఉంది, ఆ బిడ్డ ముఖమని చూసి వదిలేయండి అని ప్రాధేయపడితే అహంకారి మసూదర్ రెడ్డి అహంకారి కాలుతో తన్నితే ఆ బిడ్డ పోయి రాయికి తలిగి ఇలా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇలా మేమేం అడుగుతున్నాం, ఇలా బహుజన సభాక్ష పక్షాన మల్లన్న గారు వచ్చారు, మా